ఈరోజు రంజిత్ పెళ్లి రద్దు అవుతూ కోర్టు ద్వారా వాళ్ళకి విడాకులు మంజూరు అయ్యే రోజు. ఒరే, నాతో పాటు నువ్వు కూడా కోర్టుకి రారా అంటూ వాడు బ్రతిమాలాడు. వాడి బాధ నేనెలాగా తీర్చలేను. పాపం ఇలాంటప్పుడు తోడుంటే మంచిది కదా అనుకొని నేను కూడా కోర్టుకు వెళ్ళాను. కోర్టులో విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చిన తరువాత వాడు చాలా డల్ అయిపోయాడు. కారు కూడా డ్రైవ్ చేయలేని స్థితిలో ఉన్నాడు. నేనే కారు డ్రైవ్ చేశా. ఇద్దరం కారులో బయటికి వెళ్ళాం. వాళ్ళిద్దరూ ఇష్టపడే విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకోవడం కోసం ఎన్నో తంటాలు పడ్డారు. కోర్టు చుట్టూ చక్కర్లు కొట్టారు. డబ్బులు కూడా బాగానే ఖర్చు పెట్టారు. తీరా విడాకుల మంజూరు అయిన తర్వాత వాడి ముఖంలో ఆశించినంత ఆనందం లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తెలివైన వాళ్ళు, భారతీయ సభ్యత, సంస్కృతి పట్ల గౌరవం ఉన్నవాళ్ళు ఇలా పెళ్లి రద్దు చేసుకుంటూ విడాకులు ఎందుకు కోరినట్లు? పోనీ పిల్లలు లేరా అంటే వాళ్ళ ప్రేమకు సాక్షిగా 10 ఏళ్ల పాప. ఇంతకుముందు ఒకసారి ఇలానే నా వేరే మిత్రుడొకడు విడాకులు తీసుకున్నాడు. నేను వాణ్ణి అడిగాను, ఇన్నాళ్ళుగా ఒకరంటే ఒకరు ఇష్టంగా కలిసి మెలిసి బ్రతికారు, మరి విడిపోతున్నప్పుడు బాధగా లేదా అని. ఎందుకు ఉండదురా, చూడు, నా శరీరంలో భాగమైన ఈ చెయ్యి పోతేనే ఎంతో బాధగా ఉంది, అలాంటిది నా జీవితంలో సగ భాగమైన నా భార్య వెళ్ళిపోతే. నాకు ఆమె అంటే చాలా ఇష్టం. ఆమె లేకుండా జీవితంలో నేను ఊహించుకోలేదు. కానీ ఏం చేస్తాం, ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరిగిపోతుంది, ఎంతో బాధగా అన్నాడు. రంజిత్ని చూస్తే నాకు ఆ మిత్రుడు చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. బహుశా వీడు కూడా ఇష్టం లేకపోయినా విడాకులు ఇచ్చి ఇలా వేదన అనుభవిస్తున్నాడు అని అనిపించింది. నాకు రంజిత్కి చాలా విషయాల్లో సామ్యం ఉంది. ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేసేవాళ్ళం, ఇరుగు పొరుగు వాళ్ళం. సాయంత్రం అయ్యేసరికి వడాపావ్ తింటూ చాయ్ తాగుతూ ఇద్దరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఏంట్రా, ఏదైనా ఉంటే నాతో చెప్పు అని చాలాసార్లు అడిగి చూశా. దానికి బదులుగా వాడు, ఎవరిని కూడా అతి స్వాతంత్రులుగా వదలకూడదురా, వాళ్ళ కాళ్ళపై నిల్చునేటట్లు చేయకూడదు. నేను అలా చేసే ఇంతవరకు తెచ్చుకున్నాను. ఆమెకు అతి స్వాతంత్రం ఇచ్చానురా, అదే నా కొంప ముంచింది. వాడి బాధ నాకు అర్థమయ్యింది. అందుకే ఇంకెప్పుడు నేను ఆ విషయం మీద ఒత్తిడి తేలేదు. వాడి కూతురు అంటే వాడికి వల్లమాలిన అభిమానం. అభిమానమే కాదు, గర్వకారణంగా కూడా భావించేవాడు. ఆమె పొందే చిన్న చిన్న బహుమతులు చూసి పొంగిపోయేవాడు. అందరితో గొప్పగా చెప్పుకునేవాడు. ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వాడు ఇంతగా బాధపడేది భార్య కోసం కాదు, తన బిడ్డ కోసం. తను అంతగా ప్రేమించే తన కూతురు తల్లి దగ్గర ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ బాధ వాడు భరించలేకపోతున్నాడు. చిన్నప్పటి నుంచి భుజాల మీద వేసుకొని పెంచిన కూతురు, ఆమెను చిన్న జ్వరం వచ్చినా చెల్లించిపోయేవాడు. రాత్రులు జాగారం చేసేవాడు. ముక్కోటి దేవతలకు మొక్కేవాడు. ఆమె గురించి ఎన్నో కలలు కన్నాడు. కానీ ఇలా ఈరోజు తన భార్య నుండి విడాకులు తీసుకోవడం వల్ల, కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల కూతురికి దూరం అయిపోయాడు. ఈ దూరం శాశ్వతమైపోతుందనేమో అని వాడి ఆవేదన. ప్రతి కూతురికి వాళ్ళ నాన్న పెద్ద హీరో, తండ్రి దగ్గర ఉండడం వల్ల కూతురికి ఆత్మవిశ్వాసం, రక్షణ భావం ఏర్పడతాయి. సంఘంలో పురుషుని పట్ల స్త్రీకి అభిమానం, ఆప్యాయత పెరగడానికి కారణం తండ్రే. తండ్రి కూతుళ్ళ మధ్య బంధం అతీతమైనది, ఎంతో మధురానుభూతిని మిగిల్చేది, అన్ని సంబంధాల కన్నా ఎంతో ఉన్నతమైనది. అందుకే రంజిత్ తన భార్య వదులుకున్నా బాధపడలేదు. కానీ కూతుర్ని ఎలా మర్చిపోగలడు? తల్లి తర్వాత అంతగా ప్రేమించింది తన కూతుర్ని మాత్రమే. తన కూతురిలో కన్న తల్లిని చూసుకుంటూ ఆమె లేని లోటు మర్చిపోయాడు. కానీ అలాంటి తన ఊపిరి, శ్వాస, సర్వస్వం అనుకునే కూతురు తన భార్య మూర్ఖత్వపు పట్టుదల వల్ల ఈరోజు తన కూతురు దూరమయ్యేసరికి తట్టుకోలేకపోయాడు. చిన్న కాగితం మొక్క నన్ను నా కూతుర్ని వేరు చేసింది. కోర్టు ఆర్డర్ చూసుకుంటూ బోరుమన్నాడు. ఏంట్రా నువ్వు, ఈ కాగితం ఏం చేస్తుంది? ఈ కాగితమే కాదు, తండ్రి కూతురు మధ్య బంధాన్ని ఆ దేవుడు కూడా వేరు చేయలేడు. కూతురు ఎక్కడ ఉన్నా నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. ఆమె దృష్టిలో నీవు ఎప్పటికీ హీరోవే అని చెప్పాను. మా కారు రోడ్డు మీద జోరుగా పరిగెడుతుంది. నేను రోడ్డు పక్కన ఉన్న పూరి గుడిసెల వైపు చూస్తూ కారు నడపసాగాను. అక్కడుండే జీవితమే వేరు, ఎక్కడో చదివిన జ్ఞాపకం.
ఈ ఊరిలో 55% జనాలు ఈ పూరి గుడిసెల్లోనే ఉంటారు. కంపు కొట్టే కాలువల పక్కన వేలాడుతున్న కరెంటు తీగల మధ్య ప్లాస్టిక్ షీట్లు, గోనె సంచులు, ప్యాకేజీ పెట్టెలతో తయారు చేసుకున్న చిన్న చిన్న ఇరుకు ఇల్లు, నిస్సహాయత వల్ల అపాయ స్థితిలో మురికి కాలువలు పనిచేసేవాళ్ళు, రోగాలు రొచ్చులతో చీకటి జీవితాన్ని గడిపేవాళ్ళు, దొంగలు, నేరగాళ్ళు అందరూ అక్కడే జీవితం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. బడాబాబుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఆ గుడిసెలు తీయించి మేడలు కట్టాలనే తపన పడే వాళ్ళే. నా ఆలోచనలు ఎక్కడికో కొనసాగుతున్నాయి. సడన్గా రంజిత్ నా చేయి పట్టుకుని ఒరే అర్జెంటుగా కారాపు అంటూ హడావిడి చేశాడు. నాకైతే ఏమాత్రం అర్థం కాలేదు. స్టీరింగ్ పట్టుకొని వాడే కారు సైడ్ చేస్తుండగా నేను స్లో చేశాను. నేను కారు పూర్తిగా ఆపి తేరుకునే లోపే డోర్ తీసుకుని గబా పరుగులాంటి నడకతో ఫుట్పాత్ దగ్గరకు చేరుకున్నాడు. నేను కూడా కార్ లాక్ చేసి రంజిత్ వెనకాలే పరిగెట్టాను. అక్కడ ఒక వ్యక్తి నుంచొని ఉన్నాడు. ఇంచుమించు మా వయసు వాడే. మాసిన గడ్డం, ఘాట్లు పడ్డ ముఖం, గుబురుగా పెరిగిన జుత్తు, మాసిన బట్టలు, సన్నగా ఉన్నాడు. బాగా తాగి ఉన్నాడు. వాడి చేతిలో ఓ ఆడపిల్ల గించుకుంటుంది. వాడు కర్రతో నిర్దాక్షిణీయంగా ఆ పిల్లను కొడుతున్నాడు. ఆ దెబ్బలకు ఆ పిల్ల అరుపులు, కేకలు అల్లాడిపోతుంది. జనాలు గుమికూడి తమాషా చూస్తూ నిల్చున్నారు. రంజిత్ గబా అతని దగ్గరకు వెళ్ళాడు. ఆ రోజు నాకు కొత్త రంజిత్ కనిపించాడు. ఎప్పుడూ సౌమ్యంగా, వినయంగా, విధేయతగా ఉండే రంజిత్ రౌద్రరూపం ఆ రోజే చూశా. వాడి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. కోపంతో పళ్ళు బిగించి రంజిత్ వాడి మెడ పట్టుకొని గట్టిగా వెనక్కి లాగాడు. ఇంకో చేత్తో 4 తగిలించాడు. వాడి ముక్కంట రక్తం కారుతుంది. ఏంటండి, ఏటిది, మీరెవరు, ఏంటి ఈ దౌర్జన్యం అన్నాడు కోపంగా. ఎవరిది దౌర్జన్యం? పసిపిల్లాన్ని కూడా చూడకుండా పశువుని బాదినట్లు బాదుతున్నావే, నీదా నాదా దౌర్జన్యం అన్నాడు రంజిత్. ఇది నా కూతురు, నా ఇష్టం, కొడతాను, కావాలనుకుంటే చంపుతాను, మీకేటి మధ్యలో. ఇది పని మానేసి రోజంతా బయట తిరుగుతూ ఆడుతూ ఉంటాది, నా యాల్ది అంటూ తిరగబడ్డాడు. నీ కూతురైతే మాత్రం చంపేస్తావా ఆ పిల్లని అంటూ రంజిత్ బలంగా వాడి పొట్టలో గుద్దాడు. పాపం ఆ దెబ్బకి వాడు కింద పడ్డాడు. నేను రంజిత్ని వెనక్కి లాగాను. రంజిత్ కోపంతో ఇంకోసారి వాడి మీదకి ఉరికాడు. వాడి కూతురు ఏడుస్తూ వాడి మీద పడిపోయింది. చేతులు జోడించి అయ్యా మా నాన్నను కొట్టకండి, కొడితే మా నాన్న చచ్చిపోతాడయ్యా అంటూ బ్రతిమాలింది. ఆ పిల్ల మాటలు వినగానే రంజిత్ కోపం తగ్గింది, శాంతించాడు. ఆప్యాయంగా ఆ పిల్లని తల మీద నిమిరాడు. ఇంతలో నేను అతన్ని లేపి కూర్చునిపెట్టాను. ఆ పిల్ల వాళ్ళ నాన్నను పట్టుకొని ఏడుస్తూ అతని ముక్కులో నుంచి కారుతున్న రక్తాన్ని తుడిచింది. నేను బాటిల్తో నీళ్లు అందించాను. రంజిత్ వాడి జోబులో కొన్ని డబ్బులు పెడుతూ, ఇంకెప్పుడు కూతుర్ని కొట్టకు, అమ్మాయిలు అంటే దాన్ని నువ్వు కొట్టినా చూడు దానికి నీ మీద ఎంత ప్రేమో, నిన్ను కొడుతుంటే దాని కళ్ళల్లో నీళ్లు, సిగ్గు తెచ్చుకో ఎప్పటికైనా, లేదంటే నాలాంటి వారి చేతుల్లో చస్తావు అన్నాడు. వాడి కళల్లో పశ్చాత్తాపం, భయం, సందేహం. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, మీట్ యూ సూన్, సైనింగ్ ఆఫ్, బాయ్.